ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డబ్ల్యూటీసీ టేబుల్ ఫైనల్‌కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యానికి పింక్ బాల్ టెస్ట్ ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాపై ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్ దిగజారింది. ఇక ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆసీస్ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లాండ్ నిలిచాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి టాప్ 2లో ఉన్న జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. అడిలైడ్ టెస్ట్ ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11%తో తొలి స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల శాతం 57.59%కి తగ్గి మూడో ప్లేస్‌కు పడిపోయింది. 57.69% నుంచి 60.71%కి పెరిగి ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికా 59.26%తో రెండులో కొనసాగుతోంది. శ్రీలంక 50%తో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై 44.23 విజయంతో ఇంగ్లాండ్ 45.24% ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలి అంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. ఇక ఐదవ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండడంతో భారత్ ఫైనల్ చేరాలి అంటే కనీసం 2 గెలిచి 1 డ్రాగా ముగించాలి. అలా కాని పక్షాన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి వస్తుంది. అయితే ఇందులో టీంకి శుభవార్త ఏంటంటే టీమిండియా స్టార్ పేసర్ షమి చివరి 2 టెస్ట్ మ్యాచ్లకి అందుబాటులో ఉండనున్నాడు. షమికి ఆస్ట్రేలియాపై నుంచి రికార్డు ఉంది. దీంతో ఎలాగైనా ఈ సిరీస్ గెలిచి ఫైనల్ కు చేరాలని భారత్ చూస్తుంది. చూడాలి మరి. 2 సార్లు చేజారిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఈసారైనా దక్కుతుందా లేదో తెలియాలి అంటే సిరీస్ ముగిసే వరకు వేచి చూడాలి.